నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది కనుక మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడిగాను. ఓడలోని నాయకునితో పాటు అందులో వారందరూ మహాభయమునకు లోనైరి. సముద్రంలో వచ్చు గాలి తుఫాను కంటేను దేవుని నుండి పారిపోవచ్చున్న యోనా నమ్ముకున్న దైవం గురించి మహాభయపడిరి. యోనా ఆరాధించి పూజించి సేవించే ఆ దేవుడు సృష్టికర్త, ఆయన మహా గొప్ప దేవుడని గుర్తించి దేవుని నుండి పారిపోవడం విని నీవు చేసిన ఈ పని ఏమిటి అని అందరూ ప్రశ్నించారు. నిజానికి యోనా ఓడలోని వారికి ఎవ్వరికీ కూడా భయపడలేదు. తాను నమ్ముకున్న దేవుని గురించి ఉన్నది ఉన్నట్లు ఏమీ దాచకుండా అన్నీయు ఆ దేవుని గురించి వివరించాడు. ఆయనకు వస్తున్న లేక సంభవించబోయే ఆపద కూడా ఆయన గుర్తించాడు. అది చాలా భయంకరమైనది. మనం గమనించినట్లయినా దేవుని ముందు, అలాగే ఓడలోని నాయకుల ముందు, ఆ ప్రయాణికుల ముందు తల వంచి తనకు సంభవించబో పరిస్థితికి సమర్పించుకున్నాడు. ఇంకా నా వల్ల కాదు, నేనెక్కడికి కూడా పారిపోలేననుకున్నాడు. ఈ లోకంలో ఎలా జీవించినను ప్రతి ఒక్కరము సృష్టికర్త నుండి తప్పించుకోలేం. ఒకానొక దినాన అందరము పరలోకపు తండ్రి ఎదుట ఉండాల్సి వస్తుంది. కావున నిజ దేవుణ్ణి నమ్ముకున్న మనము పొరపాట్లు జరిగినప్పుడు దేవుని వద్ద విన్నవించుకొని పారిపోకుండా దేవుని నీడను భద్రపరిచే కృప దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.